పాడి పంటలు వీక్షిస్తున్న రైతులకు ముందుగా స్వాగతం. నా పేరు డాక్టర్ సాయి దుర్గా శివరూప కుమార్. నేను పౌద విభాగం అనగా ప్లాంట్ పెథాలజీ డిపార్ట్మెంట్ నందు రీసెర్చ్ అసోసియేట్గా చీనీ నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు నందు పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నిమ్మ తోటలలో సంభవించు ప్రధాన తెగుళ్ళు మరియు వాటి లక్షణాలు, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో నిమ్మ తోటలు ఉన్న ప్రతి చోట కూడా మనకి బ్యాక్టీరియా గజ్జి తెగులు అనగా క్యాంకర్ అని కూడా పిలుస్తూ ఉంటారు రైతులు. ఈ బ్యాక్టీరియా గజ్జి తెగులు మనకు ఏ రకంగా ఉంటుంది అనేది మనం ముందుగా లక్షణాల గురించి తెలుసుకున్న తర్వాత ఏ రకమైన మొక్కల్ని మనం ఎంపిక చేసుకోవాలి, ఏ జాతి అంటే సిట్రస్ వెరైటీస్లలో ఏ వెరైటీ మనకు మంచిది, తర్వాత ఒకవేళ మనకు క్యాంకర్ వచ్చిన తర్వాత కూడా ఏ రకమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలనే వాటి గురించి కూడా మనం నీట్గా చెప్పుకుందాము. ఈ బ్యాక్టీరియా గజ్జి తెగులు అనేది మనకు క్సాంథోమోనాస్ అనేటటువంటి బ్యాక్టీరియా నుంచి ఆశిస్తూ ఉంటుంది. ఈ నిమ్మ తోటలలో ముఖ్యంగా మనకు ఆకుపైన, కొమ్మలపైన, తర్వాత కాయలపైన కూడా మనము ఈ యొక్క తెగులు యొక్క లక్షణాలని చూడొచ్చు. ఆకులపైన మీరు చూసినట్లయితే మనకి బొబ్బర్లాగా కనపడుతూ ఉంటుంది లక్షణము, ఈ యొక్క మచ్చలు అనేది. దాన్ని మనం ఉబ్బెత్తుగా మనం పట్టుకొని చూస్తే కూడా మనకి చేతికి తగులుతూ ఉంటుంది. ఇదే మనం దీన్ని గజ్జి తెగులు అని కూడా అంటాము. దీని యొక్క మచ్చ చుట్టూతో కూడా మనకు ఆకుపచ్చ వలయాకారంలో చూస్తూ ఉంటాం. దాని ప్రధానమైన లక్షణం అది. ఈ యొక్క లక్షణాలు మనకి నిమ్మ పండు పైన కూడా వస్తాయి. కాకపోతే అందులో మనకి ఈ యొక్క ఆకుపచ్చ వలయం కనపడకుండా ఉంటుంది. కానీ అది కూడా మనకి బ్యాక్టీరియా గజ్జి తెగులు వల్లనే వస్తుంది. తర్వాత మనకు కొమ్మ పైన కూడా బొబ్బరు లాగా మనకు క్యాంకర్ లక్షణాలు మనకు నీట్గా చూడొచ్చు. ఈ బ్యాక్టీరియా గజ్జి తెగులు అనేది ఎక్కువగా ఏ సందర్భంలో వస్తుంది? ఇది బ్యాక్టీరియా తెగులు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ రకమైన బ్యాక్టీరియా తెగులైనా కానీ మనకి ఎక్కువగా నీటి వల్ల, అంటే మనకు వర్షం వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. సో మనం ఏం చేసుకుంటుండాలంటే వర్షాకాలం వచ్చి ఆగిపోయిన వెంబడే కాపర్కి సంబంధించిన మందులు, అంటే కాపర్ ఆక్సి క్లోరైడ్ అని, కాపర్ ఆక్సైడ్ అని మనకు మార్కెట్లో ఈ రెండు కూడా మనకు బ్లైటాక్స్ అని, కొసైడ్ అని పేర్లతో మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ బ్లైటాక్స్ 30 గ్రాములు ఒక 10 లీటర్లకి, దాంతోపాటు ఒక యాంటీబయాటిక్ స్ట్రెప్టోసైక్లిన్ అనేది ఒక మంచి యాంటీబయాటిక్, అది 1 గ్రాము. ఈ రెండు కూడా 10 లీటర్ల చొప్పున మనం కలుపుకొని ఆకు బాగా తడిచే విధంగా మనం కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనం అరికట్టడమే కాకుండా తెగులుని మనం నివారించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనికన్నా ముందుగా నేను రైతులకి ఇచ్చే సూచన ఏంటంటే, మీరు ఇప్పుడు నా పక్కన ఉన్న ఈ చెట్టును గమనించినట్లయితే ఇది పెట్లూరు నిమ్మ జాతికి సంబంధించిన నిమ్మ మొక్క యొక్క ముఖ్య లక్షణం, ఎందుకు ఇది ప్రత్యేకమైనది అని అంటే, ముఖ్యంగా ఈ వెరైటీ రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం దీనికి ఏ లక్షణం ఉందంటే గజ్జి తెగులుని ఇది బాగా తట్టుకుంటుంది. అదే మరి ఇక్కడ కనిపిస్తుంది కదా అనుకోవచ్చు, కానీ మనకు ఈ గజ్జి తెగులు ఆకు వరకే మనకు ఇది ఉంటుంది, కాయ మీద మనకు కనపడదు. కాబట్టి మనకు కాయ మీద మచ్చ రాదు, కాబట్టి మనకు మార్కెట్ ఏ రకంగా కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. గజ్జి తెగులు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని చూస్తే కనుక, కొమ్మల పైన వచ్చినట్టయితే మనం నిదానంగా దాన్ని పదునైన కత్తితో గోకేసి 1% బోడో మిశ్రమాన్ని మనం నీట్గా చెట్టు మొత్తం తడిచేటట్టుగా మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క గజ్జి తెగుల్ని మనం నీట్గా నివారించుకోవచ్చు. నిమ్మలో మరొక ప్రధాన తెగులు నిలువు పగుళ్ళు అని అంటాం. నిమ్మ తోటలలో ఎక్కువగా సంభవిస్తుంది. ఇది చీనీ తోటలలో తక్కువగా చూస్తాం మనం ఈ యొక్క వ్యాధిని. ఈ నిలువు పగులు అంటే మనకు బెరడు పైన మనం చూస్తే కింద కాండం దగ్గర ఆ చోటంతా కూడా మనకు బెరడు నిలువుగా పగిలి ఉంటుంది. దీనికి మనం ఏ రకంగా నివారించుకోవచ్చు అంటే, మనం 1% బోడో మిశ్రమాన్ని మనము సాయిల్ డ్రెంచింగ్ అంటే పాదులలో స్క్వేర్ మీటర్కి 1 లీటర్ చొప్పున మనము డ్రెంచింగ్ చేసుకుంటే మనం ఈ పగులని మనం నివారించుకోవచ్చు. అలాగే హెక్సాకొనజోల్ అది కూడా 1 ml 1 లీటర్కి మనం కలుపుకొని ఒక చెట్టుకి ఒక 50 లీటర్ల వరకు, అంటే మనకు కాండం వరకు నీరు అందే వరకు మనము ఈ హెక్సాకొనజోల్ని మనం పాదులలో చెట్టు చుట్టూతో మనం కనుక ఈ ద్రావణాన్ని మనం పోసుకున్నట్లయితే ఈ నిలువు పగులని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఇంకొక వ్యాధి గురించి మనం తెలుసుకుందాం. దీని పేరు ఏమంటే గ్రీనింగ్ అని మనం అంటాం. ఇంగ్లీష్లో సిట్రస్ గ్రీనింగ్ అని మనం పిలుస్తూ ఉంటాము. దాన్ని తెలుగులో మనం రైతులందరూ కూడా శంకు తెగులు అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ శంకు తెగులు అనేది ఇప్పటి వరకు మనము మన యొక్క ప్రాంతాలలో చీనీ తోటలలో మాత్రమే మనము దీన్ని చూస్తూ ఉన్నాము ఇప్పటి వరకు. ఈ శంకు తెగులు అంటే ఏంటి, ఇది ఏ రకంగా వస్తుంది? శంకు తెగులు అనేది ముఖ్యంగా ఇది కూడా బ్యాక్టీరియా జాతికి సంబంధించిన వ్యాధి. ఈ యొక్క శంకు తెగులు మనకు ఎగిరే పెయిన్ అని అంటాం, అంటే సిట్రస్ సిల్లా అని చెప్పేసి. గత 2-3 సంవత్సరాలుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు అయితేనేమి, రైతులు ఎక్కువగా వాళ్ళు చెప్పినా కానీ కూడా మనము రైతు సోదరులు చెట్టు బాగుండాలి అని చెప్పేసి బయో మందులని వాడుతూ ఉన్నారు. ఆ బయో మందులు వాడడం వల్ల అప్పటికి తాత్కాలికంగా చెట్టు చాలా మంచిగా శాఖోత్పత్తిగా బాగా కనిపించి చూడడానికి బాగా పెరుగుదల అనేది గొప్పగా కనిపిస్తుంది, కానీ తద్వారా మనకు వచ్చే నష్టాలు కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువగా బయో మందులని వాడడం వల్ల చాలా వరకు పురుగు తర్వాత తెగులకు చెట్టు మనము లోన్ అవుతా వస్తుంది అనమాట. కాబట్టి దీనివల్ల ఈ బయో మందులు వాడడం వల్ల
సిల్లా యొక్క ఉధృతి ఎక్కువగా కనబడతా ఉంది. ఈ సిల్లా అనే మనం తెలుగులో ఎగిరే పేను అంటాం. ఈ ఎగిరే పేను వల్ల ఈ యొక్క శంకు తెగులు ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి వ్యాప్తి చెందుతుందన్నమాట. కాబట్టి మనకి ఈ మధ్య కాలంలో నిమ్మ తోటలలో నర్సరీ దగ్గర నుంచి మన తోటలలో నాటుకున్నటువంటి చెట్ల వరకు అన్ని యొక్క ఏజ్ గ్రూప్లలో ఎగిరే పేనును చూస్తున్నాం. కాబట్టి దాని నుంచి కాపాడుకోవడం కోసం ముందుగా మనం ఎగిరే పేను నివారించుకోవాలి. అది ఏ రకంగా అంటే మనం థయోమిథాక్సమ్ 0.3 grams per లీటరు లేదా ప్రొఫినోఫాస్, తర్వాత ఇమిడాక్లోప్రిడ్ ఇటువంటి మందులని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఎగిరే పేనుని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఏ రకంగా మనం గుర్తించాలి? ఇంకా ఈ యొక్క వ్యాధి మన యొక్క ప్రాంతంలో ఉధృతంగా లేదు, కానీ ముందస్తు జాగ్రత్తగా మనం వాటి యొక్క లక్షణాలు కూడా తెలుసుకున్నట్లయితే మనం శంకు తెగులు అనేది చెట్టు మొత్తం కూడా మనకు లక్షణాలు చూపించదండి. తర్వాత ఈ యొక్క వ్యాధి లక్షణాలు సూక్ష్మ లోప లక్షణాలాగానే కనిపిస్తుంది. కాబట్టి మనకి కొన్ని కొమ్మలు శంకు ఆకారంలో ఇట్లా విస్తారంగా లేకోకుండా శంకు ఆకారంలో మనకు కోలగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆకులు కూడా పల్లాకులాగా వచ్చి ఆకుల పైన అక్కడక్కడ మనం ద్వీపం అంటే ఆకుపచ్చ రంగులో మనకు ద్వీపాల్లాగా కనిపిస్తాయి. గ్రీన్ ఐలాండ్స్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. తర్వాత ఎక్కువగా ఇవి సూక్ష్మలోప ధాతువు సంబంధించిన లక్షణాలు ఏ రకంగా ఉంటాయో వాటిని పోలిన లక్షణాలు ఈ యొక్క శంకు తెగులు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క తెగులు ఒకసారి వచ్చింది మన చెట్లకు అంటే దాన్ని నివారించడం చాలా కష్టం. కేవలం మనం కాపాడుకోవడం అనేది ఒకటే మార్గం. కాబట్టి ఈ అర్కా సిట్రస్ స్పెషల్ అనేది ఈ మధ్యకాలంలో IIHR బెంగళూరు వాళ్ళు ఒక మంచి టెక్నాలజీ తీసుకొచ్చినారు. ఆ అర్కా సిట్రస్ స్పెషల్ అటువంటి మైక్రోన్యూట్రియంట్ కాంబినేషన్స్ ఉండేటివి. తర్వాత సంవత్సరానికి కనీసం ఒక 2 సార్లు మనం ఈ యొక్క బోడో మిశ్రమాన్ని, కాపరాక్సి క్లోరైడ్ సంబంధించిన మందులని పిచికారీ చేసుకున్నట్లయితే చెట్టు నుంచి ఈ యొక్క బ్యాక్టీరియాని వ్యాప్తి చెందకుండా తర్వాత అరికట్టవచ్చు. కాబట్టి రైతు సోదరులు మీ యొక్క తోటలలో ఈ శిలీంధ్రాలకు సంబంధించిన తెగుళ్ళని, తర్వాత బ్యాక్టీరియా తెగులని, ఇంకే రకమైన వెర్రి తెగులని మీరు చూసినట్లయితే వాటి యొక్క లక్షణాలు మీరు గమనించినట్లయితే ఎటువంటి సలహాలు సూచనలు మీకు కావాలనిపించినప్పుడు చీనీ నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు వారిని సంప్రదించినట్లయితే మీకు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ సిఫారసులు కూడా చేయబడడం జరుగుతుంది.